అప్పుడు నేను పుట్టను కూడా పుట్టలేదు కదా, దాని మాట్లాడకూడదు కదా. నేను రాజకీయంలో లేను కదా, నాకు తెలియదు కదా. నేను 14 నెలల నుంచే రాజకీయాలలో ఉన్నా. అంతవరకు నేను ఒక అమాయక ప్రజలే కదా, నేను ఒక సింపుల్ ఓటర్నే కదా. నాకు ఏం తెలుస్తుంది, అంత న్యాయంగా జరుగుతుంది అనుకున్నా. 14 నెలల్లో పరిగెత్తి 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 చూస్తే ఇంత విషయాలు నాకు బయటపడినాయి. నాకు ఇంకొక 3-4 రోజులు మీద డాక్యుమెంటేషన్ అంతా నేను సెట్ చేసుకుంటున్నా. నేను ట్వీట్ చేస్తున్నా, ప్రధానమంత్రి మోదీ గారికి ట్వీట్ చేస్తున్నా, పిఎంఓ ఆఫీస్కి, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ట్వీట్ చేస్తున్నా, ఎక్స్టర్నల్ మినిస్టర్కి ట్వీట్ చేస్తున్నా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ట్వీట్ చేస్తున్నా. ఎందుకంటే స్టేట్లో ఎలక్షన్స్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ లేదు. డిఫెన్స్ మినిస్ట్రీకి ట్వీట్ చేస్తున్నా, ఆల్ సెంటర్ మీడియాకి ట్వీట్ చేస్తున్నా, ఆల్ తెలంగాణ స్టేట్ మీడియా అని పెట్టి నేను ట్వీట్ చేస్తున్నా. ఇంకొక 3 ఇది డైరెక్ట్ ట్వీట్ ఇంతేనయ్యా. నేను ప్రెజెంటేషన్ ఇస్తే ప్రజలకేం తెలియాలా? నా ప్రెజెంటేషన్ అంతా ట్వీట్ ద్వారానే వెళ్ళిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ట్వీట్ ద్వారానే నా ప్రెజెంటేషన్ వీళ్ళందరికీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఇంకా ఏం చేసినా ఓపెన్గా కుల్లంగా దేశంకంతా తెలియాల నేను చేసే పని. ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్ వేసి 1 year అవుతుంది తెలుసా మీకు సంగతి. బెంచ్ మీదకి రాలే ఇప్పటిదాకా నాది. ఎందుకు వెయిట్ చేద్దామయ్యా? తెలంగాణలో హైకోర్టు మనకి న్యాయం ఇవ్వాలి కదా, మళ్ళీ వేద్దాం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉన్నారయ్యా, వీడికి న్యాయం జరిగిపోతే వీడు పోగలడా? సుప్రీంకోర్టు పోగలడా? వాడి కోసం నేను ఈడ కూర్చొనే పోరాడతా. నాకు న్యాయం దొరికిన నాడు నా తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం దొరుకుతుంది. వాడు చేయలేంది నేను చెయ్యనయ్యా. వాడు ఎంత చేయగలుగుతాడో నేను అంతే చేయాలి. నాకు న్యాయం వాడి పద్ధతిలోనే దొరకదు. తెలంగాణ సామాన్య ప్రజల పద్ధతిలోనే నాకు న్యాయం దొరకాలా. నేను ఢిల్లీ పోగలరా వ్యక్తి? నేను ఎందుకు ఢిల్లీ పోయి ప్రజెంట్ చేయాలా? వాడు ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ చేయగలుగుతాడు పాపం, వాడి బాధ. నేను ఇన్స్టాగ్రామ్లోనే చేస్తాను. 1 సారి చేస్తాను, 2 సార్లు చేస్తాను, 3 సార్లు చేస్తాను, 100 సార్లు చేస్తానే. వాడు బీదవాడు చేయలేందే నేను చేయకూడదు. వినాలయ్యా, వినాలి. అది ఎవరైనా కానీ అధర్మం ఉంటే మన మాట వినాలా. ఇంకెందుకు మీడియా ఉన్నది? ఎందుకు జర్నలిస్టులు ఎందుకు? చేయండి, మీరు కూడా మీ పోరాటం చేయండి అయ్యా. మీరన్నా న్యాయం కోసమే కదా, ఆ కలం ఎందుకయ్యా? న్యాయం కోసమే కదా పోరాటం, కలం పోరాటం. సహకరించాలి కదా నా లాంటి వాళ్ళకి. నేనన్నా పదవాడిగానా? టికెట్ అడుగుతున్నానా? గెలిపించమని అడుగుతున్నానా? నేనేం అడగట్లే. తెలంగాణ ఓటర్కి న్యాయం ఇప్పించండి, ధర్మం ఇప్పించండి. ఆ బీదవాడు మాట్లాడలేకపోతున్నాడు. ప్రజావాణి రద్దు చేసిండ్రా, ప్రజావాణి రద్దు చేసిండ్రు. న్యాయమా ఇది? ఎంత న్యాయమయ్యా? ఎందుకు నేను పోయి గట్టిగా అడిగినందుకు ఆ ప్రజల తరపున ఇంక నువ్వు ప్రజావాణి రద్దు చేస్తావు? వాట్సాప్లో పంపించాలా? వాట్సాప్ ఫోన్ లేని ఆమె ఏం చేయాలా? కూలి ఉంటుందయా, అందరు ఫోన్ ఉండదయ్యా. అయిపోయినా కథమా, ఆమె జీవితం బతుకు ఎండ్ అయిపోయినట్ట. తెలంగాణ స్త్రీది ఫ్రీ టికెట్ ఇస్తావా నువ్వు బస్సులలో తిరగడానికి? ఏడబోవాలా బస్సు? ఫ్రీగా బస్సు ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా? ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? ఏడబోవాలా మహిళ? నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమన్నా ఎలక్షన్లలో నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్సు ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలా తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలనా? బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని. ఏ ఉపాధి? నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్సు ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? ఆ మనిషి డబ్బా కట్టుకొని బస్సులో కూర్చొని తిని మళ్ళీ ఇంటికి పోవాలనా? అంటే మీరు మహిళలు అవమానిస్తున్నారా? ఏమంటున్నా నేను? నువ్వు ఉపాధి ఇవ్వు. ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆ డబ్బా